హాయ్ ఫ్రెండ్స్. టమోటా రసం మా స్టైల్‌లో చేసి చూడండి. రుచి భలే ఉంటుంది. టమోటాలు ఒక 5 తీసుకున్నాము. నిమ్మకాయంత చింతపండు తీసుకున్నాము. దాన్ని టమోటా పండుని బాగా గ్రేవీగా చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఏసుకొసుకొని ఈ విధంగా తిరువాత పెట్టుకుంటాం. జీలకర్ర, తెల్లగడ్డలు, ఒట్టిమిరపకాయలు, ఆవాలేసి ఇలా తిరువాతలోనే మనం ఆల్రెడీ గ్రేవీ చేసుకున్న టమోటా గుజ్జునేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. కొంచెం సాల్టు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దాన్ని ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. లేని పక్షంలో పచ్చివాసన వస్తది. తర్వాత పల్చగా ఉండడం కోసం మనం వాటర్ ఏసేసుకొని దాంట్లో వగరు తగ్గిపోవాలి అంటే బెల్లం కంపల్సరీగా ఎయాల్సొస్తుంది. కొంచెం బెల్లం ఏసుకోండి రుచికి తగినంత. కొంచెం కారం, అలాగే ధనియాల పొడి. అది ఇంట్లో దంచుకున్న ధనియాల పొడైతే చాలా బావుంటుంది. కొన్నదేసుకోవద్దు మెత్తగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఉంటది. అన్నంలోకి ఎక్సలెంట్‌గుంటుంది. కాలే కాలే అన్నంలో ఒక్కసారి తింటే మొత్తం ప్లేట్ మొత్తం తినేయొచ్చు. ఒకసారి